ఇక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో వచ్చేదేమన్నా స్వామివారి గురించి ప్రశ్నికులు ఎవరు వేసేటప్పుడు దయచేసి ఆచి తూచి వేయాలని చెప్పి నేను ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. లేదా మేము ఇట్టే ఉంటాం, ఈ రకంగా ఇట్టనే చేస్తాం అని కొన్ని పత్రికలు మీడియాలు వాళ్ళు బిహేవ్ చేస్తే తప్పకుండా కఠిన చర్యలు వాళ్ళ మీద వాళ్ళు ఎవరైతే ఛానల్స్ చేస్తున్నారో let it be main channels or let it be YouTube channels or let it be any channels would be punished. Action 100% వాళ్ళ మీద వాళ్ళ ఆచారం మీద ఎవరు చేస్తారో వాళ్ళ మీద కంపల్సరీగా స్వామి డిఫర్మేషన్ సూట్స్ కానీ అట్లనే రిలీజియస్ కింద సెక్షన్స్ వస్తాయి, దాని మీద కానీ టెంపుల్ యాక్ట్ కింద కానీ ఇవన్నిటి మీద కూడా తప్పకుండా కేసులు వేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు మాత్రం ఊరుకోవాలని చెప్పి తప్పకుండా నేను ప్రభుత్వం తరఫున చెప్తున్నాను. అట్నే ఏవి ఈ మధ్య ఎక్కువ లోపలికి ఏది పడితే వస్తా ఉంది. దయచేసి మీరు ప్రెస్ మిత్రులు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఏది పడితే అది వేసేసి అది కూడా మనకి మన కుటుంబానికి మన పిల్లలకి మంచిది కాదు ఏది పడితే వేస్తే దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏది నిజమా ఏది కావద్దామా కనుక్కున్న తర్వాత మీరు ఎటువంటి ఏది రాసినా ఇబ్బంది లేదు, దానిపైన ఇబ్బంది. కానీ రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రెస్ టు బి మోర్ కేర్ఫుల్. ఇంకోసారి ఈ రకంగా చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను డిఫరెంట్గా చేస్తే పర్లేదు, స్వామి గారు పోయామంటే ఇంకా ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి తెలియదు ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే పక్కన ఆ వీడియో పెట్టిన మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో దొరికింది, 4 రోజుల నుంచి నిద్ర లేకుండా మొత్తం సిస్టమ్ అంతా ఏమో పెట్టి తీశారు. ఒకవేళ దొరకపోయింది, ఈరోజు దొరికి తెలిసింది, దొరకపోయింది. ఇన్ని రోజులు పడ్డ కష్టం, 2 సంవత్సరాలు కష్టం అండి. చాలా స్టెప్పులు అనేది బిడ్డలాగా కాపాడుకుంటా 2 సంవత్సరాలు పడిన కష్టం ఇంత పైకి తీసుకొచ్చి నెంబర్ 1 టెంపుల్ నేతిగా పెట్టిన తర్వాత ఈరోజు ఇంకా ఎవరో దాని గారు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఈ టీవీ వాళ్ళేసి దాన్ని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళేసి ఎక్కడ పోతున్నాం. స్వామికి కూడా మీరు రాజకీయాలు నేర్పిస్తున్నారంటే ఇంకా ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించి. దయచేసి స్వామివారికి ఎటువంటి పాలిటిక్స్ పొలవద్దండి, ఆటగట్టద్దండి. స్వామివారు టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, ఆయన స్వామి ఏ పార్టీకి లేదు. ఆయన ఆలోచన ఏంటంటే సర్వే జన సుఖనో భవంతు. కాబట్టి దయచేసి ఇలాంటివి చేస్తే మా కుటుంబానికి మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటాను.